హలో గైస్, సో మేమైతే ఇవాళ ఒక పెద్ద గిఫ్ట్ నాకే తీసుకోబోతున్నాం. సో అదేంటో నేను పోయినాక చెప్తాను. సో ముందైతే రెడీ అవ్వాలి. పాపని పడుకోబెట్టా కానీ నేను లేకపోతే లేస్తుంది గైస్ పాప. నేను జస్ట్ అట్లా దాన్ని పడుకోబెట్టి నేను స్నానానికి వెళ్ళేసి వచ్చా, లేసి కూర్చుంది. ఇంకా నేను ఏం చేస్తుంది కావాలి. సో రెడీ అవ్వాలి. రెడీ అయ్యి వెళ్ళిపోవడం. సిరప్ పోసినప్పుడేమో తాగదు, అక్కడ పెట్టినప్పుడేమో తాగాలి. నో సీ హాయ్ నో గైస్, వీఆర్ రెడీ. మర్చిపోదామా మీరు? ఇప్పుడే లేచింది కదా, అందుకే అట్లా చూస్తాను సైలెంట్గా. లేకపోతే రచ్చ. డింపుల్ బేబీ ఇది నాకు. ఓకే గైస్, కలుద్దామా. హాయ్ చెప్పండి. ఓకే బాయ్. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం? స్కూటీ తీసుకోవడానికి, చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా చూడడానికి వెళ్తున్నాం. ఒకళ్ళు బాగుంటే తీసుకుంటారా? అన్ని ఉంటే అంతే కరెక్ట్ గా ఉంటే మనకి సెట్ అయితే, బడ్జెట్ ప్రకారం సెట్ అయితే యాక్చువల్లీ ఇవాళ బోనాలు. సో ఫస్ట్ అవి ఉంటాయో లేవు కూడా తెలియదు. ఏంటవి షోరూమ్స్ ఉంటాయో లేవు కూడా తెలియదు. జస్ట్ మూడు అనుకున్నాం. ఏంటంటే అవి టీవీఎస్ జూపిటర్ ఒకటి, హోండా యాక్టివ్ అనుకుంటున్నాం. కానీ మాక్సిమం అదే నాకైతే లాస్ట్ ప్రిఫరెన్స్. మరి మా అమ్మ వాళ్ళకి అదే బండి కాబట్టి, మా అమ్మది మా చెల్లికి అదే బండి కాబట్టి, సో ఈసారి ఏమన్నా డిఫరెంట్. సో అది ఇంకొకటి అయితే ఏంటిదే సుజుకి 125 అది అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో మనం జూపిటరా టీవీఎస్ అది నియర్ బై ఎక్కడ లోపల నుంచి వెళ్ళాలన్నారు. నార్మల్ ఉన్నప్పుడేమో మా ఆయన మెల్లగా మాట్లాడమంటే మాట్లాడారు, చెవులు పగిలిపోతాయి మాకు. ఇప్పుడేమో గైస్ ఒకేసారి ముందు ఎవరో సడన్ బ్రేక్ వేసినారు. దాని ముందు కారు ఉంది, దాని వెనకాల కారు ఉంది. పోండి ఇట్లా నడుపుతారు అసలు జనాలు. ఈ రోడ్ క్రాస్ చేసేటోళ్ళు ఉంటారు, దానిపైన నేను ఫాస్ట్ వీడియో తీస్తా. ఒక్కొక్కరు ఎట్లా చేస్తారు. ఇవాళ పోస్ట్ చేస్తా ఈవినింగ్ కల్లా. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తా అప్పుడు ఆ రోజు గైస్ ఇంట్లో ఇగో బుడుతున్నది. ఎట్లా కుదురుతుంది చేయడానికి? గైస్ వాళ్ళు బోనాలు చూపిస్తా. బాగా చేసుకుంటున్నారు కదా. తెలంగాణలో బోనాలు అంటే చాలా ఫేమస్ కాదు. మాకు ఉండవు. మా తెలియదు ఏం చేస్తారు, ఎలా చేస్తారు. గైస్ నడుపుతా ఉంటుంది. గైస్ ఇట్లా చెయ్యొద్దు వల్లేరి. నీకు ఇంకా లైసెన్స్ రావడానికి చాలా టైం ఉంది. నవ్వుతారా ఇప్పుడు ఎవరైనా వైప్ చేస్తే? డ్రైవింగ్ ఈజ్ సో ఈజీ అండ్ పట్టుకోవడం దాన్ని. సో గైస్ మేమైతే ఇంకా పిజ్జాది కూడా కమాండ్ లోపల ఇట్లా ఎంటర్ కాగానే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో బాలాజీ మోటార్స్ అని. అక్కడైతే వెళ్ళాం ముందు. అక్కడ కూడా బాగానే ఉంది, కాకపోతే ఏమంటారు స్టాక్ లేదనేసరికి ఇంకా మేము మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ బోనాలు మేము జస్ట్ మేము ఇక్కడికి వచ్చాము. బాలాజీ మోటార్స్ ఎవరు లేరు లోపల. 2 minutes వస్తున్నాను. ఏం ఐడియా లేదు ప్రస్తుతం. చూద్దాం. మాట్లాడు. కానీ సింగిల్ కలర్ అదే బైక్ యాక్సిడెంట్స్ నాకు మనకి వేస్టేజ్ అది. సినిమా పోదాం. నన్ను వదిలేసి నేను పోయేసి వస్తా. ఇలా ఆపే
నువ్వు పాపం నువ్వు రావు కదా నేను వై ఐ విల్ నాట్ కమ్. గైస్ ఫ్రూట్స్ కోసం పోయిండ్రు ఆయన. ఆల్రెడీ ఇంట్లో పపాయాకి ఇవి నిన్న సరిగ్గా తినట్లేదు, స్టూతింగ్ వల్ల ఏమో ఫుడ్ ప్రాపర్ గా తినట్లే. అందుకని చెప్పి నేను పపాయ దానికి ఇష్టము, పపాయ అందుకు ఇవి తింటాదేమో అని 2 పెట్టా ఆల్టర్నేటివ్. ఎందుకంటే నాకు ఆన్లైన్ ఆర్డర్ పెట్టి పండుతాయి లేవో అని డౌట్. అట్లా అని చెప్పి నేను 2 పెట్టా. కాకపోతే ఏది పండలే, 2 గట్టిగా అన్రైప్డ్వే వచ్చాయి. ఇంకా అట్లే మళ్ళీ రాగి జావ ఇష్టము, రాగి జావ తిన్నది. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందామని, పంచపండు నాకు ఇష్టము, పంచపండు తర్వాత జామకాయ. గైస్ నార్మల్ గా స్కూటీ తీసుకుందామని పచ్చిగా ఉన్నట్టుంది. రేపు వీలైతే నేను డాడీ వస్తాం. కాకపోతే ఆటోలో వచ్చి వెళ్ళేటప్పుడు స్కూటీ మేము ముగ్గురం పోతాం. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. డాడీ నడుపుతారులే, అట్లా ఏం లేదు. కానీ నాకు భయం మొదలైంది, ఎందుకు ఇవ్వడము చేత కాదు కదా అని. ఏం చేస్తున్నారు? అదే తొడి ఉంది కదా పైన ఆటికాయ పైన, ఏం చేశారు? అదే నా వెనక వేసుకున్నా. మామ అనుకున్నా. నా భుజం పైన వేసుకున్నా. లేస్తే ఉంటది, చేతిలోనే ఉంటది. ఇంకెక్కడ వెళ్ళి పో, చేతులు ఖాళీ లేవు. నీకు హాయ్ చెప్పు. గైస్ ఇదేంటి ఇన్నిసార్లు హాయ్ చెప్తుందని అనుకోకండి. సో ఫస్ట్ మేము అనుకున్న స్కూటీ కోసం పోయినాం కానీ స్టాక్ లేదు. సో మళ్ళీ ఇంకో స్టోర్ దగ్గర ఎక్కడన్నా చూద్దామని అనుకున్నాం. కాకపోతే మాకు ఎందుకో కలర్స్ మంచిగా అనిపించట్లే. సో అనుకోకుండా మేము సుజుకీకి మారినాము. అప్పటికప్పుడు డెసిషన్ అయితే చేంజ్ అయింది. సో చూడండి గైస్, ముందైతే అనుకున్న కలర్ తర్వాత దాని ఫీచర్స్ అన్నీ కూడా బాగుండాలి కదా, అప్పుడే తీసుకోబుద్ధి అవుతుంది. అందుకని ఈ డెసిషన్. హాయ్ గైస్, సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా స్కూటీ యాప్, దానికోసం మనం కార్ వేసుకొని స్కూటీ కోసం వెళ్తున్నాం. గేర్ ఏమంటే మా పాప కార్ వేస్తారు, గేర్ వేస్తారు. చూస్తారా మీరు? వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తారు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. యాక్చువల్ గా మొన్న వెళ్ళాం కానీ తీసుకునే వాళ్ళం. కాకపోతే మాకు కావాల్సిన కలర్ లేదు, అవైలబిలిటీ లేదు. తొందరగా కావాలి మాకు ఎమర్జెన్సీ. ఇంట్లో అస్సలు స్కూటీ ఉంది కానీ అది 12 years అయిపోయింది. వెస్పా స్కూటీ ఎంత రేటు? ఏ భలే ఉంటది. స్కూటీ పెట్టిన తర్వాత నాకైతే వెస్పానే అనిపిస్తుంది, గుడ్డ బండి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. మా పాప డోర్ ఓపెన్ చేసి దూకుదామని చెప్తాను. స్టీరింగ్ కావాలంట, దానికి ఇస్తావా? సడన్ బ్రేక్ వేసినండి బాగుంటాయి. ఇంటారు నేను భయందు ఎండను చూసి నిన్న కూడా ఎండ ఉన్నా కదా. ఏమైంది? ఏం చేస్తుంది? మూతు వచ్చి మూతు పెట్టింది. ఇక్కడే వచ్చేసినాం, నియర్ బై. ఇక్కడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న జూపిటర్ దానికి వస్తున్నాం గైస్ మేము ఇప్పుడు. సో గైస్ మేమైతే టీవీఎస్ జూపిటర్ షోరూమ్కి వచ్చాము ఇక్కడ చూద్దామని చెప్పి. సో ఒక కలర్స్, డ్యూయల్ కలర్స్, సింగిల్ కలర్స్ ఎట్లున్నాయి చూసుకొని మళ్ళీ ఏదనేది డిసైడ్ అవుతాం ఇక్కడైతే. మాకు ఇంకా జూపిటర్ అవైలబుల్గా లేకపోయేసరికి సుజుకి ట్రై చేద్దామని సడన్గా డెసిషన్ తీసుకున్నాం. సో ఫైనల్లీ బండి రాబోతోంది అంట ప్రహర్ష చెప్పాలి. మళ్ళీ చూపి. ఓకే, ఆఫ్ లోనే ఉంది. జస్ట్ ఇంకా అన్నాడా? ఓకే, టూల్ కిట్, ఫస్ట్ సైడ్ కిట్, ఇంకోటేమో ఇక్కడ ఫ్రెష్ విజువల్ క్యాప్ ఏమో లోపల ఫిల్ చేసి రైట్ సైడ్ ఓపెన్ చేసి ఇక్కడ అదే వెతుకున్నా, ఇక్కడ కనపడతా కార్ లెక్క. సో యాక్చువల్గా మేము ట్యూస్డే పోయి తీసుకున్నాము. ఆ రోజు మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, మళ్ళీ తర్వాత కుదరదని చెప్పి అప్పుడు వెళ్ళాము. కాకపోతే ఇంకా సండే దాకా మేము ఇవాళ దాకా కూడా నేను దాన్ని నడపలేదు, ఎందుకంటే మంచి రోజులు లేవు, పూజ చేయలేదు. సో మధ్యలో అంతా అలానే ఉంచాము. ఒక్కసారి పెట్రోల్ కంటే ఇంకా తప్పదు కదా, పోయి కొట్టించుకొని వచ్చి
ఇవాళ సండే పొద్దున ఇంకా మంచి టైం చూసుకొని కిందికి వెళ్ళి ఇంకా మేమైతే పూజ చేసాము. బయటికి టెంపుల్కి ఏం వెళ్ళలేదు, ఈయనే చేసేస్తున్నారు. సో మొత్తానికి అయితే పూజ కూడా హ్యాపీగా అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కొత్త స్కూటీ నడపొచ్చు. అది గైస్ మా పాప ఏమో నిద్రకు వచ్చింది, అందుకే అట్లా పెట్టింది ఫేస్. మీకు మీ స్కూటీకి మీరే పూజ చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటున్నా? దసరా అప్పుడు ఆయుధ పూజ చేస్తాం కదా, ఇంకా అది ఎట్లా అలవాటే కాబట్టి నేనే చేసుకున్నా. దానికి అంతే. హ్యాపీయా స్కూటీకి ఇప్పుడు? నచ్చిందా? ఫ్రెష్ హ్యాపీ అయితే హ్యాపీనే, అంతే కదా. దానికి కావాల్సిన రంగు తీసుకుంది, దానికి కావాల్సింది తీసుకుంది. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఈ రంగు గైస్, మంచిగా వేరే ఏం బాగాలేదు, అందుకే ఇది తీసుకున్నాం కదా. సో గైస్ మీకు ఈ వీడియోలో కనిపించే ఆ బాబు మా అక్క కొడుకు బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆడుకుంటాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు శ్రేయాంష్ అని. చాలా బాగా ఎవరికి మా పాపను కూడా బాగా ఆడిపిస్తాడు. కిందికి తీసుకొస్తే స్ట్రోలర్లో కూర్చోబెడతాం కదా. సో అది గైస్ మా అపార్ట్మెంట్లోనే ఇంకా 5th ఫ్లోర్లో అన్న ఉంటారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. అందరం కిందనం, అందుకే ఈయన కూడా నవ్వుతున్నారు. సో మొత్తానికి అయితే ఇది మా స్కూటీ గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.